అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ వరంగల్లో నిర్వహించడానికి తలపెట్టిన సన్నాహ సమావేశంలో ఒక ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో బైక్ ర్యాలీలో కేటీఆర్తో పాటు మిగతా వాళ్ళు పాల్గొంటున్నటువంటి సందర్భంగా ఒక బైక్ రైడర్ బుల్లెట్ కలకలం సృష్టించింది. బుల్లెట్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా దూసుకురావడంతో అదుపు తప్పి అక్కడే ఉన్నటువంటి కానిస్టేబుల్ పద్మజకి తీవ్ర గాయాలయ్యాయి. 2 కాళ్ళకి దెబ్బలు తగిలాయి. దీంతో లిటిల్ బిట్ చాలా పెయిన్ వచ్చింది, చిన్నగా ఫ్రాక్చర్ వచ్చేసింది. కరీంనగర్లో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగింది. దీనికి స్పందించి కేటీఆర్, గంగుల కమలాకర్ తదితర నేతలు ఆమెను పరామర్శించారు. అనంతరము కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఇతర పోలీస్ అధికారులు సైతం పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఆమె ఉద్యోగాల్లో చేరింది. కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో కొద్దిగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు సైతం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. లేదు, మీకు మెరుగైనటువంటి చికిత్స అందిస్తాం, అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇలాంటి అపశృతి చేసుకోవడంతో ఇది అంత దూకుడేందుకు, ఇది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదా అనేటువంటి కామెంట్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.